హాయ్ హలో నమస్తే. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ గురించి వైరల్ అవుతున్నటువంటి వీడియో గురించి ఆల్రెడీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ తర్వాత యువ సామ్రాట్ అనే వ్యక్తి ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు, దానివల్ల ఎంతోమంది యువత నష్టమవుతున్నారని చెప్పేసి చాలామంది వీడియోలు చేయడం జరిగింది. దాన్ని ఒక లైట్ తీసుకొని, ఆ విషయాన్ని లైట్ తీసుకొని చాలామంది కూడా ఏమవుతుందిలే, మా స్వార్థం కోసం మా డబ్బులు రావాలనే పర్పస్లో వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేయడం వల్ల కొంతమంది యువకులు చనిపోవడం జరిగింది. మంచి మంచి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అటువంటి వర్క్ చేస్తున్నటువంటి కూడా వాళ్ళకి కూడా ఆశ పెరిగి ఏదో సంథింగ్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వాళ్ళు కూడా మేము కూడా ఈ బెట్టింగ్ యాప్ ఆడడం వల్ల మాకు కూడా అమౌంట్ ఎక్కువ వస్తది, మనీ తొందరగా ఎర్న్ చేయొచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళు కూడా కొంతమంది ఈ వర్క్‌ని పక్కన పెట్టేసి ఈ బెట్టింగ్ యాప్ మోజులో పడి వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేసుకోవడం, వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్‌ని కోల్పోవడం కూడా జరిగింది. కాబట్టి రీసెంట్‌గా మనం చూస్తున్నాం. ఈ ప్రపంచ యాత్రికుడు అనే వ్యక్తి కూడా ఒక వీడియో తీయడం జరిగింది. ఎవరు లోకల్ బాయ్ నాని అనే పర్సన్ పైన. ఆ పర్సన్ కూడా ఫస్టు గంగపుత్రుడిగా పరిచయమై టిక్‌టాక్ ద్వారా చిన్న చిన్న రీల్స్ ద్వారా సోషల్ మీడియాకి పరిచయమై అంతో ఇంతో తనకు తోచిన విధానంలో అమౌంట్ ఎర్న్ చేసుకునే వ్యక్తి తన ఎక్కువ స్వార్థ బుద్ధికి ఆలోచన చేసుకొని ఈ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేయడం జరిగింది. ఆ విషయాలపైన యువ సామ్రాట్ అనే వ్యక్తి చాలా తీవ్రంగా ఖండించాడు. ఓసారి, 2 సార్లు ఈ సోషల్ మీడియాలో చాలా వ్యక్తుల పైన, హర్షసాయి అనే వ్యక్తి పైన కూడా తను కూడా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నాడని యువ సామ్రాట్ అనే వ్యక్తి తన పైన కూడా వీడియోలు చేయడం జరిగింది. ఆ టైంలో తనకున్నటువంటి హర్షసాయికి ఉన్నటువంటి ఫాలోవర్సు యువ సామ్రాట్‌ని చాలా బ్యాడ్‌గా కామెంట్ చేయడం గాని, చాలా తిట్టడం గాని జరిగింది. కానీ వాస్తవానికి యువ సామ్రాట్ అనే వ్యక్తి చాలా లీగల్‌గా దీనిపైన రెస్పాండ్ కావడం జరిగింది. కానీ రీసెంట్‌గా ఈ లోకల్ బాయ్ అనే నాని దీన్ని ఇంకా ఎక్కువ బెట్టింగ్ యాప్‌ని ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల తను అరెస్ట్ కావడం కూడా జరిగింది. తనకున్నటువంటి లైఫ్ స్పాయిల్ కావడం జరిగింది. అసలు ఈ బెట్టింగ్ యాప్‌ల వల్ల చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్‌ని కోల్పోయారు. కొంతమంది అయితే వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని నాశనం చేసుకున్నారు. రీసెంట్‌గా యువత అయితే విపరీతంగా అడక్ట్ అయిపోతున్నారు. ఏందంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా తొందరగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కొంతమంది ఎట్లా అంటే వాళ్ళ వీడియోల ద్వారా కుప్పలు కుప్పలుగా మనీ ఎర్న్ చేసుకోవచ్చని, విపరీతమైన డబ్బు సంపాదించొచ్చని, ఈ విధంగా బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేయడం వల్ల యువత తొందరగా అడక్ట్ అవుతారు. ఎవరైనా సరే మంచికి కొద్దిగా స్లో అడక్ట్ అవుతారు కానీ చెడుకు చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతారనే విధంగా వాళ్ళు ప్రమోట్ చేస్తా పోతా ఉంటే యువత కూడా అన్‌ఎంప్లాయ్‌మెంట్‌తో ఉన్నటువంటి యువత కావచ్చు, సంథింగ్ మిగతా కొంతమంది జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు త్వరగా డబ్బు సంపాదించుకోవాలనే మోజులో ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌కి అడాప్ట్ కావడం, దానివల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్ నాశనం చేసుకోవడం, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ నాశనం చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ బెట్టింగ్ యాప్స్‌ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. చేసేవాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయకపోవడం చాలా మంచిది. రీసెంట్‌గా లోకల్ బాయ్ అనే పరిస్థితి ఫ్యామిలీని వదిలేసి జైలు పాలు కావడం జరిగింది. తను ఒకవేళ జైలు నుంచి వచ్చిన తర్వాత, బెయిల్ మీద జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తను మళ్ళీ ఇలాంటి వీడియోలు చేయొద్దని చెప్పేసి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే వ్యక్తులని ఫాలో కాకూడదని చెప్పేసి మా ఒక చిన్న విన్నపం. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు వ్యక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్‌ని ఇతరులకు ఇంట్రడ్యూస్ చేస్తారండి. ప్రతి ఒక్కరికి ఇంట్రడ్యూస్ చేస్తారు తప్ప వాళ్ళు ఆడరు. ఏదంటే ఒక అడ్వర్టైజ్‌మెంట్ లాగా. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇన్ని డబ్బులొస్తాయి. ఈ లింక్ నా ద్వారా ఈ లింక్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇన్ని డబ్బులొస్తాయి సంథింగ్ ఈ విధంగా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళు యూజ్ చేయరు. ఆ గేమ్‌ని వాళ్ళు వాడరు. ఆ బెట్టింగ్ యాప్స్‌ని వాళ్ళు వాడరు. కాపోతే ప్రేక్షకులకి చూపే వరకి వీళ్ళకు కొద్దిగా ఆశ పుడతదండి. ఏదంటే డబ్బులు ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. డబ్బులు తొందరగా సంపాదించుకోవచ్చు అనే టెన్షన్‌లో, ఆ ఇంటెన్షన్‌లో వాళ్ళేం చేస్తారంటే ప్రతి ఒక్కరు కొన్ని లింకులు మనం ఆల్రెడీ యూట్యూబ్‌లో సంథింగ్ ఏదో మనం గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేయడానికి పోతే కూడా ఏదైనా లింక్ టచ్ అవ్వగానే అది ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ వెబ్‌సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది. అట్లా కూడా కొన్ని క్రైమ్స్ జరుగుతా ఉన్నాయి సోషల్ మీడియాలో. కాబట్టి బెట్టింగ్ యాప్స్‌ని వీలైనంత వరకు ప్రమోట్ చేసేవాళ్ళు చాలా తక్కువ కావాలి. ఈ ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తుల పైన రీసెంట్‌గా తీసుకున్నటువంటి యాక్షన్‌లు కూడా ఇంకా ఫ్యూచర్‌లో ఎక్కువ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ అడక్ట్ అయ్యే వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. మనం ఆర్థికంగా, ఫిజికల్‌గా బయట వర్క్ చేస్తేనే ఆ డబ్బులు ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాం, కాపాడుకోవట్లేము అనేది మనకి క్లారిటీ ఉండట్లేదు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌కి మోజులో పడి ఇదొక బ్లాక్ మ్యాజిక్ లాంటిదండి. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్‌కి జనాలు ఎక్కువగా అడాప్ట్ కావద్దు. చిన్న చిన్న పిల్లలు కూడా గేమ్స్ ఆడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌కి అడాప్ట్ అవుతా ఉన్నారు. కొంతమంది రోడ్ల పైన డబ్బులు జల్లడం, ఇదంతా బెట్టింగ్ యాప్ ద్వారా నాకు వీలయింది అని చెప్పడం. ఇట్లా రీసెంట్‌గా చాలా వైరల్ వీడియోలు చూస్తా ఉన్నాం. అలాంటి వాళ్ళు కూడా జైలు వరకు వెళ్తూనే ఉన్నారు. కేసులు అవుతా ఉన్నాయి వాళ్ళ పైన. కాబట్టి మనకున్నటువంటి మంచి జీవితాన్ని ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మనం మన లైఫ్‌ని నాశనం చేసుకోవద్దు. మన పర్సనల్ లైఫ్‌ని నాశనం చేసుకోవద్దు. ప్రొఫెషనల్ లైఫ్‌ని కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌కి అడాప్ట్ అయ్యి నాశనం చేసుకోవద్దు. కాబట్టి వీలైనంత వరకు
బెట్టింగ్ యాప్స్‌ని ఎవరు ప్రమోట్ చేయకూడదని చెప్పేసి మా ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో టాప్ యూట్యూబర్ అయినటువంటి మోటో వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ కూడా బెట్టింగ్ యాప్స్‌ను విపరీతంగా ప్రమోట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి విషయాలు మానుకోవడం చాలా మంచిది. తనకైనా సరే, సొసైటీకైనా చాలా మంచిది కాబట్టి ఇలాంటి మోసపూరితమైనటువంటి ప్రమోషన్ చేయకూడదని మన ఛానల్ ద్వారా కోరుతూ, మనకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వ్యూవర్స్‌ని కోరడమైనది. థాంక్ యూ.